పెద్ది రిలీజ్ తర్వాత జాన్వీ క్యారెక్టర్ పై వచ్చిన విమర్శలతో ఒక్కసారిగా అందరికీ శ్రీదేవి గుర్తుకొచ్చింది. శ్రీదేవి కనుక బతుకుంటే జాన్వీకి ఇలాంటి పరిస్థితి వచ్చేదా అంటూ జగదేక సుందరి ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. తండ్రి బోనీ కపూర్ జాన్వీ కెరియర్ గురించి పట్టించుకోలేదా? ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ బోల్డ్ గా కనిపిస్తూ పరువు తీసుకుందా? వాచ్ ది స్టోరీ. శ్రీదేవి అందం, అభినయం, కూతుళ్లు జాన్వీ ఖుషీకి రాకపోయినా అదృష్టం కలిసొచ్చి హీరోయిన్స్ అయ్యారు. శ్రీదేవి బతికున్నప్పుడే జాన్వీ దడక్తో వెండి తెరకు పరిచయమైంది. కూతురు డెబ్యూ మూవీ కథ, క్యారెక్టర్ అన్ని తానే చూసుకుంది. ధడక్ రిలీజ్ కాకుండానే శ్రీదేవి చనిపోయింది. గ్లామర్ కు చోటు లేకుండా డెబ్యూ మూవీనే అయినా పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది జాన్వీ. ధడక్ తర్వాత పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న గుంజన్ సక్సేనా, గుడ్ లక్ జెర్రీ, మిలీ వంటి సినిమాలు చేసినా సక్సెస్ కాలేదు. కెరీర్ మొదట్లో హద్దుల్లో ఉన్న వీడియో షూట్స్, ఈవెంట్స్ లో స్కిన్ షోకు తెరలేపింది జాన్వీ. ఇదే ఫ్లోలో గ్లామర్ రోల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే దర్శకులు అడ్వాంటేజ్ గా తీసుకుని ఈ అమ్మడిని అగ్లీగా, వల్గర్ గా చూపించడం మొదలుపెట్టారు. జాన్వీ దేవర్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. 4 గ్లామర్ సీన్స్, పాటల్లో స్కిన్ షోకే పరిమితమైపోయింది. అయితే సినిమా పాన్ ఇండియా హిట్ కావడంతో మరో తెలుగు సినిమా పెద్దికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జాన్వీ. కెరీర్ లో ఎన్ని గ్లామర్ రోల్స్ చేసినా ఎప్పుడూ లేని విధంగా పెద్ది పుణ్యమా అని అందరితో తిట్లు తినాల్సి వచ్చింది. హీరోయిన్స్ ని కూరలో కరివేపాకులా తీసేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. చాలా మంది ముద్దుగుమ్మలు స్కిన్ షోకే పరిమితమయ్యారు. మరి వాళ్ళందరూ ఎందుకు ట్రోల్ అవ్వలేదు? విమర్శల బారిన ఎందుకు పడలేదు? పెద్దిలో జాన్వీ పోషించిన అచ్చియమ్మ రోల్నే ఎందుకు తప్పుపడుతున్నారు? హ్యావ్ ఎ లుక్. చాలా సినిమాల్లో చాలా మంది హీరోయిన్స్ స్కిన్ షోతో ఎంత రెచ్చిపోయినా క్రిటిక్సే కాదు, ఆడియన్స్ కూడా పట్టించుకోలేదు. అచ్చమ్మ పాత్ర దగ్గరకు వచ్చేసరికి జాన్వీని డీగ్రేడ్ చేసి చూపించాడు దర్శకుడు. పల్లెటూరి అమ్మాయి ఎంత అందంగా చూపిస్తే అంత అందంగా ఫ్రేమ్ ఉంటుంది, కానీ బట్టలే భారం అన్నట్లు చూపించడం ఆడియన్స్ కు నచ్చలేదు. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తన కెమెరాను అందాల చుట్టూ వల్గర్ గా తిప్పాడు. దర్శకుడు తన మేకింగ్ తో అచ్చియంను అగ్లీ హీరోయిన్ ని చేసేశాడు. హీరోయిన్ ని మరి ఇంత దిగజార్చి చూపించాలా అని విమర్శలు వెలువెత్తడంతో దిగొచ్చిన బుచ్చిబాబు సారీ చెప్పాడు. బుచ్చిబాబు క్షమాపణలు చెప్పి అగ్లీ సీన్స్ తొలగించినా అప్పటికే జాన్వీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఎపిసోడ్ తో ఒక్కసారిగా శ్రీదేవి ఫ్యాన్స్ కు జగదేక సుందరి గుర్తుకొచ్చింది. ఆమె అందం, అభినయం కూతుళ్లకు రాకపోయినా అదృష్టం కలిసొచ్చి హీరోయిన్స్ అయ్యారు. వచ్చిన ఇమేజ్ ను కాపాడుకోకుండా చేతులారా డ్యామేజ్ చేసుకున్నారని, శ్రీదేవి బతుకుంటే ఇలాంటి పాత్రలు చేయనిచ్చేదా అంటూ వాపోయారు. శ్రీదేవితో కూతుళ్లను పోల్చలేం. అందం, అభినయంతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ని కొన్నేళ్ల పాటు ఏలినా గ్లామర్ విషయంలో బార్డర్ ఎప్పుడు క్రాస్ చేయలేదు. అందంగా కనిపించడానికి స్కిన్ షోను నమ్ముకోలేదు. కానీ కూతుళ్లు జాన్వీ, ఖుషీ మాత్రం రివర్స్ లో వెళ్తూ ఆన్ స్క్రీన్ మీదే కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ రెచ్చిపోతున్నారు. మరి పెద్ది దెబ్బకైనా అక్కా చెల్లెళ్ళు మారి లైన్ లో పడతారో లేదో చూడాలి. మరి అనిల్ రావిపూడి ఏది మనసులో దాచుకోరు. దేని గురించి ఏది అడిగినా ఆయన దగ్గర సమాధానం ఉంటుంది. కొత్త సినిమా గురించి అడిగితే మాట దాటేయకుండా లీక్ ఇచ్చేశాడు. మనశంకర వరప్రసాద్ తర్వాత వెంకటేష్, కళ్యాణ్ రామ్ తో తీయబోయే సినిమాకు ముహూర్తం పెట్టేశారు అనిల్. ఆ విశేషాలు మీకోసం. మనశంకర వరప్రసాద్ తర్వాత అనిల్, వెంకటేష్, కళ్యాణ్ రామ్ తో సినిమా ప్రకటించాడు. అంతేకాదు సినిమా సెట్స్ పైకి రాకుండానే 2027 సంక్రాంతికి వస్తున్నామని చెప్పేశాడు. వెంకటేష్ మరోవైపు ఆదర్శ కుటుంబం మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ లెక్కన అనుకున్న టైంలో షూటింగ్ మొదలవుతుందా లేదా అన్న డౌట్ ను తీర్చేశాడు అనిల్. ఈ నెల 18న లాంఛనంగా ప్రారంభించి 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని అన్నాడు. సుమంత్ నటించిన మహేంద్రగిరి వారాహి మూవీ ఈవెంట్ లో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇచ్చేశాడు. 3 నెలల్లో కథ రాసుకుని 6 నెలల్లో సినిమా పూర్తి చేయడం అనిల్ స్టైల్. మరోసారి ఇదే ఫార్ములాతో సంక్రాంతికి అడుగు పెడుతున్నాడు. వెంకటేష్ ఆదర్శ కుటుంబం పూర్తి చేయడానికి ఇంకో 2 నెలలు పడుతుంది. ఈలోగా వెంకీ లేని సీన్స్ తీస్తారని, సినిమాలో హీరోలిద్దరూ బావా బామ్మద్దులుగా నటిస్తున్నారని సమాచారం. అనిల్ రావిపూడి ప్రమోషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ప్రమోషన్ వైపు కన్నెత్తి కూడా చూడని నయనతారతో 2 వీడియోలు చేయించాడు. సెట్స్ లోకి అడుగు పెడుతూ ఓ వీడియో, రిలీజ్ కి ముందు మరో ప్రమోషనల్ వీడియోలో నటించింది నయన. మనశంకర వరప్రసాద్ మొదలైందో లేదో టెక్నీషియన్స్ ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన వీడియో ప్రమోషన్ కు ఉపయోగపడింది. మరి 18న వెంకీ, కళ్యాణ్ రామ్ మూవీ ఓపెనింగ్ రోజు, 22న షూటింగ్ మొదలైన రోజు ఎలాంటి వీడియోస్ తో వస్తాడో అన్న ఆసక్తి నెలకొంది. డ్రాగన్ 2027 జూన్ 11న రిలీజ్ అవుతోంది. రిలీజ్ కి ఇంకా 13 నెలలు టైం ఉన్నా సినిమా మరోసారి వాయిదా పడకుండా షూటింగ్ స్పీడప్ చేసేశారు. త్వరలో చిత్ర యూనిట్ 20 రోజుల షూట్ కోసం శ్రీలంక వెళ్తోంది. డ్రాగన్ కాన్సెప్ట్ ఏమిటో చెప్పడానికి దాదాపు 5 నిమిషాల గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు. తారక్ 2 వేరియేషన్స్ లో కనిపించనున్న గ్లిమ్స్ లో మాత్రం ఆఫ్ఘనిస్తానీ రోల్ ను మాత్రమే పరిచయం చేశాడు దర్శకుడు ప్రశాంత్. ఈ క్యారెక్టర్ కోసం తారక్ సన్నగా గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. డ్రాగన్ కు సంబంధించిన చిన్నపాటి షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేసి ఆ తర్వాత చిత్ర యూనిట్ శ్రీలంక వెళుతోంది.
అక్కడ ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను తీనుంది. సినిమా రిలీజ్ కు ఇంకో ఏడాది ఉన్నా ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ పూర్తి చేయాలన్న పట్టుదలతో దర్శకుడు ఉన్నాడు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న డ్రాగన్ లో రుక్మిణి వసంత్ హీరోయిన్, అనిల్ కపూర్, బీజు మీనన్, ఖుష్బూ కీ రోల్ పోషిస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఆస్థానం మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్సూరు సంగీతం ఇస్తున్నాడు. వరుస ఫ్లాప్లతో పవన్ కళ్యాణ్ విసిగిపోయాడా? ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్ కి షాక్ అయిన పవర్ స్టార్ యాక్టింగ్ కి దూరంగా ఉండాలి అనుకుంటున్నాడా? అత్తారింటికి దారేది తర్వాత సరైన హిట్ లేకపోయినా సినిమాలు చేసుకుంటూ వచ్చిన పవన్ ఉస్తాద్ ఎఫెక్ట్ కి సైలెంట్ అయిపోయాడా? మరి ఆల్రెడీ అనౌన్స్ చేసిన సురేందర్ రెడ్డి OG2 పరిస్థితి ఏంటి? హ్యావ్ ఎ లుక్. పవన్ కళ్యాణ్ సరైన హిట్ చూసి 16 ఏళ్లైంది. 2013లో వచ్చిన అత్తారింటికి దారేది తర్వాత 10 సినిమాలు చేస్తే గోపాల గోపాల, ఓజీ మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద ఓకే అనిపించుకున్నాయి. ఎన్ని డిజాస్టర్స్ పడినా పార్టీని నడిపించడానికి డబ్బులు కావాలి. అందుకే నటిస్తానని చెప్పే పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకుని కొంతకాలం యాక్టింగ్ కు దూరంగా ఉండాలనుకున్నాడు. ఉస్తాద్ ఫ్లాప్ తర్వాత పవన్ క్రియేటివ్ వర్క్స్ పెట్టిన పోస్ట్ చూస్తుంటే పవన్ యాక్టింగ్ కు ఫుల్ స్టాప్ పడిందనిపిస్తోంది. వెంటనే కొత్త సినిమాలు కమిట్ అయ్యే ప్లాన్స్ లేవని, ఏవైనా ఉంటే అఫీషియల్ గా తెలియజేస్తామన్నారు. సరైన టైంలో OG2 గురించి అప్డేట్ ఇస్తామన్న పోస్ట్ ఆలోచించేలా చేసింది. కొత్త సినిమాల సంగతి తర్వాత ఆల్రెడీ కమిట్ అయిన సురేంద్ర రెడ్డి మూవీని ప్రస్తావించకపోవటం మెగా ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. ఈ లెక్కన వెంటనే చేయాల్సిన సురేంద్ర రెడ్డి రామ్ తల్లూరి మూవీ ఉండదని తేలిపోయింది. మరోవైపు సురేంద్ర రెడ్డి స్క్రిప్ట్ పవన్ కు నచ్చకపోవడంతో డైరెక్టర్ రీరైట్ చేస్తున్న న్యూస్ కూడా స్ప్రెడ్ అయింది. ఎన్ని డిజాస్టర్స్ పడినా మర్చిపోయి మరో మూవీ చేసే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ రిజల్ట్ ఆలోచించేలా చేసింది. ఇంత పూర్ ఓపెనింగ్స్ ఈ మధ్య కాలంలో చూడలేదు. ఎలక్షన్ ముందే ఒప్పుకున్న వీరమల్లు, ఓజీ ఉస్తాద్ ను డిప్యూటీ సీఎం అయ్యాక పూర్తి చేసి రిలీజ్ చేశారు. వీరమల్లు, ఉస్తాద్ డిజాస్టర్స్ అయితే ఓజీ బ్రేక్ ఈవెన్ అయి కేవలం ఫ్యాన్స్ మూవీగా నిలిచింది. మితిమీరిపోయిన వైలెన్స్, యాక్షన్ సీన్స్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకోలేకపోయింది. అటు రాజకీయాలు, ఇటు సినిమాలు, 2 పడవల మీద ప్రయాణం కష్టమే అయినా ఇంతకాలం యాక్టింగ్ కొనసాగించాడు పవర్ స్టార్. అయితే ఇక నుంచి ఒక పడవ ప్రయాణమే చేయాలి అనుకుంటున్నారా? సినిమాలను పార్ట్ టైం గా కాకుండా రాజకీయాలపై ఇక ఫుల్ టైం ఫోకస్ పెట్టబోతున్నారా? హ్యావ్ ఎ లుక్. పవన్ ఎన్ని సినిమాలు చేసినా సంఖ్య పెరుగుతుందేమో గానీ సక్సెస్ పర్సంటేజ్ తక్కువే. అత్తారింటికి దారేది తర్వాత నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ కు ప్రాఫిట్స్ కు నోచుకోలేదు. వెంకటేష్ తో కలిసి నటించిన మల్టీస్టారర్ గోపాల గోపాల మంచి సినిమా అన్న పేరైతే తీసుకొచ్చింది, కానీ ఆ స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి డిజాస్టర్స్ అయ్యాయి. అజ్ఞాతవాసి డిజాస్టర్ తర్వాత గ్యాప్ తీసుకుని నటించిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా వచ్చి ఆగిపోయాయి. భారీ ఓపెనింగ్స్ వచ్చినా బ్రేక్ ఈవెన్ అయ్యే వరకు నిలబడలేకపోయాయి. ఆ తర్వాత సాయిధరం తేజ్ తో కలిసి నటించిన బ్రో నిరాశపరిచింది. డిప్యూటీ సీఎం అయ్యాక వీరమల్లు, ఉస్తాద్ పవన్ కెరీర్లో భయంకరమైన రిజల్ట్ ఇచ్చాయి. ఉస్తాద్ వసూళ్లతో షాక్ అయ్యాడేమో గానీ యాక్టింగ్ కు దూరంగా ఉండాలని పవన్ నిర్ణయించుకున్నాడట. ఉస్తాద్ ఈవెంట్ లో పవన్ మాట్లాడుతూ తక్కువ టైంలో ఇబ్బంది లేకుండా సినిమా తీసిన హరీష్ ను మెచ్చుకున్నాడు. ఇలా డైరెక్షన్ చేస్తే డేట్స్ ఇస్తానని కూడా చెప్పాడు. అయితే రిజల్ట్ భయపెట్టడంతో మనసు మార్చుకున్నాడు. ఇప్పట్లో కొత్త సినిమా ఒప్పుకునే ఉద్దేశం లేదని చెప్పడానికి పవన్ క్రియేటివ్ వర్క్స్ లో పోస్ట్ పెట్టించాడు. 2 ఏళ్ల క్రితమే సురేంద్ర రెడ్డి సినిమా ఓకే చేసిన పవన్ పోస్ట్ లో ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడలేదు. అయితే సమయం వచ్చినప్పుడు ఓజీ గురించి పవనే అప్డేట్ ఇస్తారని చెప్పడంతో సురేంద్ర రెడ్డి సినిమా ఉంటుందంటూ ప్రచారం సాగుతోంది. ఓజీ సెట్స్ పై ఉండగానే సుజిత్ నానితో బ్లడీ రోమియో ప్రకటించాడు. అయితే నాని ప్రస్తుతం ప్యారడైజ్ తో బిజీగా ఉన్నాడు. బ్లడీ రోమియో సెట్స్ పైకి రావడానికి 5-6 నెలలు పట్టనుంది. ఈలోగా OG2 కథ రాసుకునే పనిలో సుజిత్ ఉన్నాడని ప్రచారం జరుగుతున్నా ఆరోగ్య రీత్యా కూడా పవన్ యాక్టింగ్ కు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారని తెలిసింది. బాక్స్ ఆఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. ధురంధర్ ది రివెంజ్ బిగ్ స్క్రీన్ మీదే కాదు, స్మాల్ స్క్రీన్ లో కూడా అదరగొట్టేస్తోంది. ఈ నెల 5న జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కాగా వారం పూర్తి కాకుండానే 5 కోట్ల మందికి పైగా వీక్షించారు. ప్రస్తుతం ఈ సినిమా హిందీతో పాటు తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. ధురంధర్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద 1790 కోట్లు కలెక్ట్ చేసింది. పెళ్లి రోజు సందర్భంగా ఫ్యామిలీతో దిగిన ఫోటోలను నయనతార ఇన్స్టాలో పోస్టు చేసింది. ఈ సందర్భంగా నయన్, విఘ్నేష్ శివన్ కు వెడ్డింగ్ డే విషెస్ తెలియజేశారు అభిమానులు. లెజెండరీ డైరెక్టర్ 94వ ఏట డైరెక్ట్ చేసిన సంగీతం సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని యూ సర్టిఫికేట్ అందుకుంది. సినిమా 2 గంటల 17 నిమిషాలతో 11న థియేటర్స్ లోకి వస్తోంది. సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇవ్వగా నాగాశ్విన్ నిర్మించాడు. సుమంత్, ఐశ్వర్య రాజేష్, మాళవిక నాయర్ ముఖ్య పాత్రలో నటించిన సినిమా మహేంద్రగిరి వారాహి టీజర్ ను విడుదల చేశారు.
సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సినిమా రూపొందింది. సో చూసారు కదా, ఇది వాటి బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.